బాగున్నారా? బాగున్నాను బాబు. అనకుండా ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వు లేని ఈ 3 సంవత్సరాల్లో ఎన్నో ఘోరాలు జరిగిపోయాయి. కమిషనర్ గా ఉన్న నాగరత్నం ఇప్పుడు రంగన్న, నా శరీరానికి ట్రీట్మెంట్, నా మనసంతా ఇక్కడే ఉండేది. ఆ రోజు కమిషనర్ గా ఉన్న నాగరత్నం ఈ రోజు డీజీపీ అయింది. ప్రజలకి లేనిపోని ఆశలు కల్పించి గోల్మాల్ చేసి మళ్ళీ మంత్రి అయ్యాడు సింహాచలం. పేరుకు మాత్రమే ఒక సీఎం, నిజానికి వాడే సీఎం. వాడికి అంత పవర్ ఉంది. అప్పుడు లక్షల్లో లంచాలు తీసుకునేవాడు, ఇప్పుడు కోట్లలో తీసుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లోనూ వాటర్ ఫ్యాక్టరీస్ పెట్టాలని సింహాచలం డీజీపీ నిర్ణయించుకున్నారు. ఇదేగా చెప్పాలనుకున్నది. ఏంటి ఇది? మేము నీతో చెప్పాలనుకున్న విషయాలన్నీ నువ్వు మాతో చెబుతున్నావు. తిలక్, నిన్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళాక మన పత్రికా ఆఫీసు లాక్ చేసి సీలు వేశారు. ఆ తర్వాతే మేమంతా చెల్లా చెదరైపోయాం. చూడు బాబు, అప్పుడప్పుడు మేము ఫోన్లోనైనా మాట్లాడుకుంటున్నాం, కానీ పాపం మేఘన గురించేగా మీరు చెప్పేది. తన్ని కాంటాక్ట్ చేయాలని ఎంతో ప్రయత్నించాను, కానీ ఎక్కడుందో తెలియలేదు. నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి. నేను బతికే ఉన్నానని ఎవరికీ తెలియకూడదు. నన్ను కాంటాక్ట్ చేయడానికి ఎవరు ప్రయత్నించొద్దు. అవసరమైతే నేనే కాంటాక్ట్ చేస్తాను. మేడం, ఒక లేడీ డీజీపీ కావడం మన స్టేట్ కి గౌరవం మేడం. వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ మేడం. ఎలా ఉన్నారు? కంగ్రాచులేషన్స్ మేడం. ఈజ్ మై ఓన్లీ సన్ మేడం. హాయ్. మేడం, ఎనీ ప్రాబ్లం? ఏం లేదు. హలో, ఎవరు మీరు? నేను డీజీపీ నాగరత్నాన్ని. చెప్పండి మేడం. మంత్రి గారు ఉన్నారా? సార్ ఒక ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నారు. సెల్ నా దగ్గర ఉంచారు, రాగానే చెప్తాను మేడం. అక్క చెప్పాక రే, నేను తిలకని చూశాను. తిలక్నా? ఏ తిలక్నే? అదేరా, ఆ పత్రికా విలేకరి. అక్క, వాడిని లేపేసి 3 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు నేను అలాగే అనుకున్నాను, కానీ వాడు బతికే ఉన్నాడు. ఈ రోజు ఉదయం చెక్ పోస్టులన్నీ వెతికాను, దొరకలేదు. సరే సరే సరే, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. అలాగే నాక. ఊరికే వచ్చింది కదా అని పేగల దాకా తాగేది, ఏదేదో వాగేది. సచ్చినోడు మళ్ళీ బతికేట్ట పోతాడా? ప్రజల డబ్బుని కొల్లగొట్టే ఒక మంత్రి, ఆ మంత్రికి అండగా ఒక పోలీస్ ఆఫీసర్, ఆ పోలీస్ ఆఫీసర్ కి డీజీపీగా ప్రమోషన్. ఇదెక్కడ న్యాయం రా? నాగరత్నం సింహాచలం చేసిన అవినీతికి ఆధారాలు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి రా? ఎక్కడ దాచిపెట్టావు? నీకు తెలుసు, నాకు తెలుసు. అది నువ్వు చెప్పేంత వరకు నిన్ను వదిలిపెట్టను. చెప్పరా, చెప్పు.
చేయాలో చెప్పు చెప్పు. చాలు పీటర్. 26121986 ఇంతగా నాకేం తెలియదు, నిజంగా నాకేం తెలియదు. చెప్పేసా. జాన్ పీటర్. హలో జాన్ పీటర్. సెడ్జీ, నాకు ఈ షేర్ మార్కెట్ గురించి అంతగా తెలియదు. మీరేమో ముంబైలో ఇన్వెస్ట్ చేయాలంటున్నారు. నేను ఆలోచించి చెప్తాను, కాస్త టైం ఇవ్వండి. ఏంట్రా కాళ్ళు పట్టుకుంటున్నావు? ఏదైనా పని జరగాల? నాతో పాటు ఉంటాడే నాకు, వాడు నిన్న చచ్చిపోయాడన్నా. వాడిని పూజ చేసి వచ్చి మన బార్లో కూర్చొని తాగుతున్నానా, అప్పుడు ఒక భయంకరమైన ఆకారం నా ముందుకొచ్చిందన్నా. ఎవరిది? ఆ నాగుదా? నేను అలాగే అనుకున్నానన్నా, కానీ వాడు తిలక్ అన్నా. మనస్ఫూర్తిగా నేను ఇలా నవ్వి చాలా కాలం అయిందిరా. తర్వాత చెప్పు చెప్పు. నిజంగానన్నా, భూతంలాగా వచ్చి తిప్పి తిప్పి కొట్టాడన్నా. వాడు కొట్టిన కొట్టుడికి నేను కొట్టిన మందంతా దిగిపోయిందన్నా. చచ్చి బూడిదైన వాడి గురించి నాతో చెప్తున్నావా? ఊరికే వాకరా ఎర్రేదవా, పరా. వాడు వాగట్లేదు. తిలక్ ఇంకా బతికే ఉన్నాడు. ఏంటి నువ్వనేది? తిలక్ ని నేను చూశాను. నిన్న మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే వచ్చి డీజీపీ ప్రమోషన్ కోసం మీరిచ్చిన లెటరు, దాంతో పాటు కొన్ని ముఖ్యమైన ఫైల్స్ ఎత్తుకుపోయాడు. ఇద్దరూ కలిసి నన్ను మూర్ఖుణ్ణి చేయాలనుకుంటున్నారా? నేను రాజకీయవేత్తని, జ్ఞాపకం ఉంచుకో. వాడు చచ్చాడని గొప్పలు చెప్పావు, ముక్కలు ముక్కలు అయిపోయాడని చెప్పావు. చచ్చినవాడు ఎలా బతికొచ్చాడు? చచ్చినవాడు ఎలా బతికొచ్చాడు? 3 సంవత్సరాల క్రితం వాడు చావడమో నిజం, ఇప్పుడు నాకు కనిపించడమో నిజం. అవునన్నా, నన్ను కూడా నీ గురించి చెప్పమని వెంట తీశాడన్నా. అందువల్ల వాడు కొట్టిన కొట్టుడు చస్తానన్న భయంతో జాన్ పీటర్ మ్యాటర్ మాత్రం చెప్పాడన్నా. నన్ను క్షమించన్నా. ద్రోహి! నేను చెప్పిన మ్యాటర్తో వాడేమి కనిపెట్టలేడన్నా. ఈలోగా ఆ చోటుకెళ్ళి మనం అవి తీసుకొచ్చేద్దామన్నా. బండి తీరా, పదరా. ఇరవై 6/12/86 జాన్ పీటర్, సన్ ఆఫ్ యేసురాజ్, సమాధి చేసిన స్థలం సెయింట్ థామస్ బరేల్ గ్రౌండ్. ఎస్.
మేఘన, అడ్డమైన వాళ్ళని నమ్మి ఆ డాక్యుమెంట్స్ ఇవ్వద్దని మీకెన్నిసార్లు చెప్పాను. డాక్యుమెంట్స్ అక్కడ లేకపోయాయో నా చేతిలో వీడుకుంటుంది. ఆ, క్షమించాక తప్పైపోయిందక్క. అయ్యో అక్క 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 అలా చెప్పాలా పోటీ పడే శత్రువైనా క్షమించమని అడగచ్చు, కానీ నీలాంటి నమ్మక ద్రోహి అడగకూడదు, అడిగినా క్షమించకూడదు. నీకు బతికే అర్హత లేదు. నిన్ను నాగరత్నం వద్దు వదిలే. ఎరా ఏంటి ఇలా చేసావు? మేఘన, మీ నాన్నగారి గురించి విన్నాను. ఐఎమ్ సారీ. నేను ఇంట్లో లేని టైంలో ఆ మంత్రి మనుషులు వచ్చి నాన్నని దారుణంగా కొట్టారు. అప్పుడు మనసాన్ని పడ్డవాడే. ఏడవకు, నువ్వు కనుక ఉండుంటే. ఊరుకో. నువ్వు ఈ 3 సంవత్సరాలు ఎక్కడున్నావు తెలియదు. నువ్వు బ్రతికే ఉన్నట్టు నాకెందుకు చెప్పలేదు? నేను బతికున్న విషయం 6 నెలల తర్వాతే నాకు తెలిసింది. దేవుడు లాంటి ఒక వ్యక్తి నన్ను కాపాడాడు. మేఘన, నేను యాంజాల గ్రామానికి వెళ్ళాలి. ఈ అంజాలకు వెళ్ళాలా? ఆ వాటర్ ఫ్యాక్టరీకా? అవును, కానీ తిలక్గా కాదు. ఆ వాటర్ ఫ్యాక్టరీలో ఒక వర్కర్గా, మారు వేషంలో. నేను యాంజాల గ్రామంలో ఉన్నట్టు నీ ఒక్కదానికి తెలుసు. రోజు నేను నీకు ఫోన్ చేస్తూ ఉంటాను. ఏదైనా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పు. 3 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం, అప్పుడే విడిపోవాలా? ఇన్నాళ్ళు నేను ఉన్నానో లేదో తెలియకుండానే నా కోసం వెయిట్ చేశావు. ఇంకొద్ది రోజులు వెయిట్ చేయలేవా? నిన్ను ఎవడు రమ్మన్నాడు ఇక్కడికి? క్లీన్ చేస్తూ ఉన్నాను. నువ్వేం క్లీన్ చేయక్కర్లేదు. నేను కింద కదా పని చేసుకోమన్నాను. కిందకెళ్ళు. జరగకూడదు ఏమైనా జరిగితే ఎవరు సమాధానం చెప్పేది? కిందకెళ్ళు. ఏంటో తమా చూస్తున్నారు, వెళ్ళి పని చూసుకోండి. నీకే చెప్పేది, వెళ్ళండి. మేడం, ఏంటది? ఒక అతను బైక్ లో వచ్చి ఇది ఇచ్చి వెళ్ళాడు. మ్యామ్, ఫోన్. హలో. ఏంటి డీజీపీ, షాక్ అయ్యావా? ఇదేం షాక్లే. ఈ రోజు ఉదయం అన్ని పేపర్స్ లోనూ నీదే న్యూస్. చదివే కూడా ప్రాణాలతో ఉంటావా? ఎవరు నువ్వు? ఎవరా? నువ్వు పోలీస్ దానివి కదా, కనిపెట్టు. హలో హలో. ఏంటి సార్? ఇంట్లో కుమార్ అని ఒక జర్నలిస్ట్ ఉండాలి. అతను ఎక్కడ? ఇంట్లో ఉన్నాడా? మేము ఇంట్లో కొత్తగా వచ్చాం. అతను ఇల్లు ఖాళీ చేసి 2 రోజులు అయింది. ఏయ్ సార్, ఎవరిస్ట్లో పనిచేస్తున్నాడే పాండురంగా అని, అతను ఇక్కడే ఉన్నాడు కదా? అతను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు సార్. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? తెలియదు సార్. కనిపిస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. నానా, ఏంటమ్మా? గుడ్ మార్నింగ్ సార్. ఏయ్ 101, ఇది మీ ఇల్లా? అవును సార్. ఇక్కడ వీరభద్రం అనే ఒక పత్రిక వాడు ఉండాలి. నాకు తెలియదు సార్, మేము నిన్నే వచ్చాం. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరైనా దొరికారా? లేదు మేడం, అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? రిపోర్టర్ మోహన్ కోసం వచ్చాం. వాడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాడు. తిలక్, ఇలా సడన్ గా ఇల్లు ఖాళీ చేస్తే పిల్లల చదువులు ఏమవుతాయండి? వేరే దారి లేదు గాయత్రి. న్యూ ఎవరెస్ట్ పత్రికలో పనిచేసే రిపోర్టర్లందరినీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. నువ్వు త్వరగా ప్యాక్ చేయి, నేను వెళ్ళి టెంపో తీసుకొస్తాను. ఎవరండి మీరు? అసలు ఏం కావాలండి మీకు? మేడం, తిలక్తో పనిచేసిన రఘుపతి ఇంట్లోంచి మాట్లాడుతున్నాం. ఎస్ మేడం. ఇందా డీజీపీ గారితో మాట్లాడు.
ఏంటి రఘుపతి, ఎక్కడికని పారిపోతావు? నువ్వు చదువుకున్న వాడివి. లక్ష్యం కంటే కుటుంబం చాలా ముఖ్యమని నీకు అర్థమవుతుందని నేను అనుకుంటాను. చుట్టుపక్కల నీ పేరు చెడిపోకూడదని పోలీసుల్ని మఫ్టీలో పంపించారు. మర్యాదగా వాళ్లతో నీ భార్య పిల్లల్ని పంపించు. మేడం, తిలక్ ఎక్కడున్నాడో తెలియదు. తిలక్ ఎక్కడున్నాడో చెప్తే నీ భార్య బిడ్డలు నీ దగ్గరకు వచ్చేస్తారు. ఇలా చూడు, నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వేదైనా నాటకం ఆడాలని చూశావో నీ కళ్ళ ముందే నీ భార్య బిడ్డల్ని చంపి పాతేస్తారు. నీకు 48 అవర్స్ టైం ఇస్తున్నాను. ఆలోగా నేను చెప్పినట్టు చెయ్యి. అర్థమైందా? ఫోన్ కానిస్టేబుల్కి ఇవ్వు. చెప్పండి మేడం. నేను మీతో చెప్పినట్టు చేయండి. వాణ్ణి వాచ్ చేస్తూ ఉండండి. ఓకే మేడం. అంతా నీ చేతుల్లో ఉంది. వెళ్దాం పదండి. ఎందుకురా మమ్మల్ని అర్జెంట్గా రమ్మన్నావు? సత్యమూర్తి గారిని చంపిన అంతకుల్ని నేను కలుసుకున్నాను బాబాయ్. ఏమిట్రా నువ్వు చెప్పేది? అవును బాబాయ్, ఒట్టు. మన అయ్యగారిని చంపిన ఆ నలుగురిని నా కళ్ళతో చూశాను. ఏమిట్రా నిజమా? ఆ మాటలు నమ్మడం లేదు కదా, మీరే చూడండి. వాళ్ళకు ప్రాణాపాయం లేదంటే నిజాన్ని ఎక్కడైనా ఒప్పుకుంటా ఉన్నారు. స్ట్రాంగ్ ఎవిడెన్స్. ఆ క్యాసెట్ ఇవ్వు, నేను తెలకిచ్చేస్తాను. ఇటువమ్మా. తిలకి ఫోన్ చేసి మీరు ఎక్కడ కలవాలో కనుక్కొని చెప్తాను. బాబు, నీతో అన్ని విషయాలు చెప్పానని మేఘన చెప్పింది. హంతకులు నలుగురు భయంతో వణికిపోతున్నారు. రఘుపతి వాళ్ళని సమాధానపరిచి ఒక చోట ఇచ్చాడు. క్యాసెట్ కూడా నా దగ్గర ఉంది. దాన్ని మీ దగ్గరే ఉంచండి. అన్నట్టు ఈ విషయాన్ని వాళ్ళు కోర్టుకొచ్చి చెప్తారు కదా? తప్పకుండా చెప్తారు. వాళ్ళు ఎక్కడున్నారు? అదిగో అక్కడున్నారు. మేడం, తిలక్ వచ్చేసాడు. మీరు వెంటనే వచ్చేయండి. ఉమ్, ఎవరు ఉన్నట్లేదే. ఇక్కడే కదా ఉండాలి. మీరు అటువైపు చూడండి. సరే బాబు. తిలక్ అక్కడ ఉన్నాడు.
ఈ ధర్మయుద్ధంలో నువ్వే గెలవాలి. తప్పకుండా గెలుస్తావు. గెలుస్తావు. మేడం మేడం తిలక్ నేను చేసిన ద్రోహానికి ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు మేడం. మేడం మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి మేడం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మేడం? నన్ను చూడరుగా రేపు రమ్మని చెప్పు. లుక్, ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. క్యాన్సిల్ ఆల్ మై ప్రోగ్రామ్స్. డోంట్ కాల్ మీ. ఈ ఏరియాస్ లో ఎక్కడో చోట తిలక్కుండాలి. వదిలిపెట్టను. యాంజాల గ్రామం నా కోట. నాకు తెలియకుండా ఆ ఊళ్ళోకి చిన్న చీమ కూడా దూరలేదు. మిగతా చోట్లు వెతకమను. రేపే నేను యాంజాల వెళుతున్నాను. హలో, డీజీపీ హియర్. కాజీపేట స్టేషన్. ఇంకా క్లీన్ చేస్తూనే ఉన్నావా? వర్క్ పర్ఫెక్షన్ అండి. ఇంగ్లీష్ త్వరగా పని కానిచ్చాడు. అయ్యగారు వచ్చే టైం అయింది. ఏయ్, నువ్వు వెళ్ళేటప్పుడు ఆ కర్టన్స్ అన్ని తీసేసి లైట్స్ వేసేళ్ళు. ఏంటి?
గర్ల్స్ ఆర్ నైస్. ఇదిగో మీ పిల్ల కూడా సూపర్ గా ఉంది. ఈ రోజు నైట్ విందే. రండి రండి రండి. You are all welcome, ఈ sir. ఊరు డ్రైగా ఉన్న మన ఫ్యాక్టరీ బ్రైట్ గా ఉంది కదూ. ఈ ఫ్యాక్టరీ పర్మిషన్ కోసం నాకు మీరు 3 కోట్లు ఇచ్చారు. నేను పర్మిషన్ ఇచ్చాను. అదే విధంగా నెక్స్ట్ మంత్ 5 డిస్ట్రిక్ట్స్ కి పర్మిషన్ లెటర్ రెడీ చేశాను. మీరు 15 కోట్లు నేను చెప్పిన పేరున చెప్పిన బ్యాంకులో వేయండి. మిస్టర్ రామలింగం, Sir, What he says is, you should deposit 15 crores in a bank of his choice. Hey, Smith, there's no problem in depositing the money, man. Ask him to get the NOC letter. We are ready. Ask him to give to us NOC letter for the other districts. ఈ ఫ్యాక్టరీకి తీసిచ్చినట్టుగా మిగతా జిల్లాల్లో ప్రారంభించబోయే ఫ్యాక్టరీస్ కూడా ఎన్ఓసి తీసివ్వండి, డబ్బు బ్యాంకులో వేస్తామని చెప్తున్నారు. హలో, ఈ ఫ్యాక్టరీకి ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ఓసి ఇచ్చారు? అయ్యో దేవుడా, అంతా మీరు నాకు ఇచ్చిన 3 కోట్ల రూపాయలతో చేసిన గోల్మాలే. సరే, అది వదిలేయండి. వీళ్ళు చెప్పినట్టు చేస్తారా? డబ్బు రెడీ చేసుకున్నారా? He is willing. Are you ready? We are ready. But one thing, somebody says the minister wants to open water factories in many districts. Is there any personal gain to him? సార్, వాళ్ళు ఇప్పుడు కావాలన్నా డబ్బు ఇవ్వడానికి రెడీగా ఉన్నారట. కానీ మీరు మీ సొంత లాభం కోసమే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని వాటర్ ఫ్యాక్టరీ పెట్టబోతున్నట్టుగా ఊరంతా మాట్లాడుకున్నారట. అదే ఆలోచిస్తున్నారు. All the papers are flashing as corruption news. అన్ని పత్రికల్లోనూ మీ గురించి చండాలంగా రాశారని చెప్తున్నారు. నాలాంటి రాజకీయవేత్త ఏ పని చేసినా కూడా పత్రికల వాళ్ళు దుయ్యబడుతూనే ఉంటారు. మీరు అది పట్టించుకోకూడదు. ఎన్నికల తేదీ అనౌన్స్ చేయకముందే ఎంత నొక్కేయాలో అంత నొక్కేయాలి. అర్థమైందా? అలాగే సార్. వాళ్ళకి చెప్పు, సండే గండిపేట గెస్ట్ హౌస్ కి డబ్బుతో రమ్మను. హాట్ క్యాష్, మనీ హియర్, పర్మిషన్ దేర్. పోయింది, పోయింది, అంతా పోయింది. నా 25 ఏళ్ల రాజకీయ జీవితం ఈ రోజుతో సమాధైపోయింది. రా 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 రా, చూడు 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 చూడు. నేను మాట్లాడుతుంటే ఫోటోలు తీశాడు ఎవడో. నాకే పంపించాడు. విను 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 విను, ఇది విను. ఈ ఫ్యాక్టరీ పర్మిషన్ కోసం నాకు మీరు 3 కోట్లు ఇచ్చారు. నేను పర్మిషన్ ఇచ్చాను. అదే విధంగా నెక్స్ట్ మంత్ 5 డిస్ట్రిక్ట్స్ కి పర్మిషన్ లెటర్ రెడీ చేశాను. మీరు 15 కోట్లు నేను చెప్పిన పేరున చెప్పిన బ్యాంకులో వేయండి. ఎవరు 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 నా కోట్లో దూరి నా ఫ్యాక్టరీలో, నా రూమ్ లో, నా సీట్ లో రికార్డ్ చేశాడు? ఎలా ఎలా మొత్తం రికార్డ్ చేశాడు. పెట్టబోతున్నాడు, అందరికీ పెట్టబోతున్నాడు. ఏంటన్నా? గోటవరా, ఇకంతే, అంతా క్లోజ్. నా లైఫే పోయింది. అక్కడ పనిచేసే వాళ్ళంతా నీ వాళ్ళే కదయ్యా? అవును, అందరూ. మరెలా మరెలా? అది నా కాన్ఫరెన్స్ రూమ్ లో ఎవరు 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 ఎవరు? అక్కడే ఉన్నాడు, తిలక్ అక్కడే ఉన్నాడు. పో పో పో, యాంజాలికి పో. లేపేయి, చంపేయి. మెడల్ ఇస్తాను, డబ్బిస్తాను, ప్రమోషన్ ఇస్తాను, అన్ని ఇస్తాను, ఏ అడిగినా ఇస్తాను. పో పో.